అన్నపూర్ణమ్మ గారి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. స్వయంగా ఆవిడే శాంతమ్మ గారికి రాసింది. నెలలోపు అరుణని పాపని వెళ్తామని, పెద్ద కోడల్ని అలాగే తీసుకొచ్చామని, కావాలంటే మళ్ళీ 5వ నెలలో తీసుకెళ్ళి 4 రోజులు ఉంచుకోమని రాసింది ఆవిడ. మరోలా భావించొద్దని మరీ రాస్తూ కోడల్ని ఏ రోజు పంపాలో తేదీ కూడా రాసింది. మూర్తిని పంపుతానని రాసింది. ఇంకా శాంతమ్మ గారు ఏమీ అనడానికి లేకపోయింది. శేఖరం రాలేదు, ప్రయాణానికి వ్యవధి లేదు, ఎన్ని చూసుకోవాలి, ఎక్కడికి వెళ్ళాడో తెలీదు, ఎప్పుడు వస్తాడో తెలీదు అనుకుంటూ శాంతమ్మగారు హడావుడి పడిపోయింది. మొదటి 2-3 రోజులు ఏమీ అనిపించకపోయినా అరుణ ప్రయాణం గురించి ఉత్తరం వచ్చేశాక శాంతమ్మగారి దిగులు చూసి మీరాకి ఏమిటోగా అనిపించింది. ఆ సాయంత్రం మీరాకి పని అయిపోయింది. అరుణ మీరా వరండాలో కూర్చున్నారు. శాంతమ్మగారు లోపలే ఉంది. కారు ఆగిన శబ్దానికి అరుణ మీరా తిరిగి చూశారు. శేఖరం వచ్చాడు. శేఖరం చూపులు మీరా చూపుతో క్షణంలో సగం సేపు కలిసి విడిపోయాయి. మీరా లోపలికి వెళ్ళిపోయింది. శాంతమ్మగారు లేచి వచ్చేలోపు శేఖరం లోపలికి వచ్చాడు. గంగులు కారులోంచి ప్యాకెట్లు తీసుకుని వచ్చాడు. ఎక్కడికి వెళ్ళావురా చెప్పా పెట్టకుండా అని అడిగింది ఆవిడ. మధ్యలోనే అన్నాడు శేఖరం. సాయంత్రానికి వచ్చేద్దాం అనుకున్నానమ్మా, నువ్వు పడుకున్నావు లేపడం ఎందుకని లేపకుండా వెళ్ళిపోయాను, కానీ పని అవ్వలేదు అని. వియ్యప్రాలు అరుణని 4 రోజుల్లోనే పంపాలని రాసింది. నువ్వు లేవు, ఏం చేయాలో తోచక కొట్టుకుంటున్నాను నేను అంది శాంతమ్మగారు. బట్టలు అవి తీసుకొచ్చేశాను, ఇంకా ఏం కావాలో చెప్పు. మూర్తికి మొన్న ఫోన్ చేశాను, ఇలా ఉత్తరం రాశారని చెప్పాడు అంటూ అతను బట్టల ప్యాకెట్లు ఊడదీశాడు. ఓ, అయితే ప్రయాణం అని నీకు తెలుసన్నమాట. ఇదేం తెలియక నేనే కంగారు పడుతున్నాను అందావిడ. వాళ్ళు బట్టలు చూస్తుంటే మీరా టీ తీసుకొచ్చి అక్కడ పెట్టింది. వద్దనుకుంటూనే శేఖరం కొద్దిగా కళ్ళెత్తి మీరాని చూశాడు. మామూలుగా ఎప్పట్లాగానే ఉంది. అసలు మీరా రావటం అనిస్తుందేమో అనుకున్నాడు. దీన్ని బట్టి ఆమె ఇంట్లో పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నాయో అనుకున్నాడు అతను. మీరా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. శాంతమ్మగారు చీరలు చూస్తూ వాటి ధరలు అడుగుతోంది. శేఖరం లెదర్ బ్యాగ్ జిప్ లాగి చిన్న పెట్టి తీశాడు. మళ్ళీ జిప్ మూసి బ్యాగ్ని ఒళ్ళోనే ఉంచుకున్నాడు. చేతిలో ఉన్న పెట్టి తెరిచి తల్లికిచ్చాడు. దాంట్లో ఒంటిపేట చిన్న గొలుసు, మురుగులు ఉన్నాయి. శాంతమ్మగారి నగలు అలాగే ఉన్నాయి. ఓ గాజులతో చెరిపించి అరుణ కూతురికి గొలుసు మురుగులు చేయించాలనుకుంటోంది ఆవిడ. ఇవి చూడగానే నన్నింత కంగారు పెట్టావు, ఎన్ని పనులు చక్కబెట్టుకొచ్చావో అంది కొడుకుని వాత్సల్యంగా చూస్తూ శాంతమ్మగారు. నచ్చాయా? అవి నచ్చితే అవి మనకి నచ్చితే ఏం లాభం? ఏది నీ కూతురు తీసుకురా, చూసుకుంటుంది అన్నాడు శేఖరం అరుణతో. దాన్ని నువ్వే చేసుకుంటావుగా, నీకు నచ్చితే చాలే అంది అరుణ. వాటికేం బాగున్నాయి, కానీ ఇంట్లో బంగారం ఉంది కదరా, వాటిని చెరిపించి చేయిద్దాం అనుకున్నాను అంది శాంతమ్మగారు. అది అలా ఉండని అమ్మా, మళ్ళీ పెళ్ళికి పెట్టకపోతే బాగుండదు కదా, అప్పుడు నేనేం చేయించలేకపోవచ్చు అన్నాడు శేఖరం. ఏమోరా బాబు, నీ మాటలే ఏం అర్థం కావు నాకు. అందరి సంగతి చూస్తావు, నీ సంగతి వచ్చేసరికి మాత్రం మాట్లాడవు అంది బాధగా ఆవిడ. ఈసారి నేను అన్నయ్య పెళ్ళికే రావడం అంది అరుణ కూతుర్ని శేఖరం ఒళ్ళో కూర్చోబెట్టబోతూ. అలా మంచం మీద పడుకోబెట్టు, ఇప్పుడు బట్టలన్నీ తడిపేసిందంటే ఎత్తుకోవడం నా చేత కాదు అన్నాడు శేఖరం. నేర్చుకో, ఇప్పటి నుంచి అలవాటు చేసుకోవాలి. రేపు నీకు పిల్లలు పుడితే బట్టలు తడపకుండానే పెరుగుతారా అంది అరుణ. శేఖరం మాట్లాడలేదు. ఊళ్ళో ఉన్న బ్యాగ్ని చేత్తో తడివాడు. దానిలో విజయ్కి గొలుసు, ఉంగరం, 2 బేబీ సూట్లు ఉన్నాయి. మీరా తీసుకుంటుందన్న నమ్మకం లేదతనికి. అయినా కూడా కొనకుండా ఉండలేకపోయాడు. అరుణ కూతురికి కొంటూ విజయ్కి కూడా కొన్నాడు. తల్లి అరుణ బట్టలు చూస్తుంటే విజయ్ వాళ్ళ చేతుల్లోంచి లాగేస్తున్నట్టు పనిలో ఉన్న మీరా వచ్చి బాబుని కళ్ళెర్రజేసి కొడతానని బెదిరించి చూస్తున్నట్టు, బాబు తను పాడు చేయలేదని, తల్లి తీసుకుపోతుందని ఏడుపు అందుకుంటే తన దగ్గరికి తీసుకోబోతున్నట్టు ఏదో ఆలోచనలో మునిగిపోయాడు శేఖరం.
పెళ్ళి పిల్లలు అనకు, మరి మాట్లాడ్డు అన్న తల్లి మాటలతో ఉలిక్కిపడి ఆలోచనల నుంచి బయటికి వచ్చాడు. బ్యాగ్ తీసుకుని తన గదిలోకి వెళ్ళిపోయాడు అతను. మీరాకి మళ్ళీ వంట పని పడింది. శాంతమ్మ గారిని అడిగి ఏం చేయాలో చేసింది. అప్పటికే 7:30 అవుతోంది. మీరా వెళ్తున్నానని చెప్పడానికి వచ్చినప్పుడు శేఖరం అక్కడే ఉన్నాడు. అరుణ, మీరా ఇలారా, బట్టలు చూద్దువు గాని అంది. క్షణంసేపు తటపటాయించి, రేపు చూస్తాను అరుణ అంది మీరా నెమ్మదిగా. గంగుల్ని పంపనా అని అడిగింది శాంతమ్మగారు. వద్దమ్మా, నేను వెళ్తున్నానండి అంది గుమ్మం యువతల నుంచే మీరా. సరే అందావిడ. మీరా అక్కడి నుంచి వెళ్ళిందని నిర్ధారించుకున్నాక నెమ్మదిగా అన్నాడు శేఖరం. అప్పిని గుడి వరకు వెళ్ళమంటే సరి అని. అన్నగారికేసి సాలోచనగా చూసింది అరుణ. మీరా అంటే అభిమానం ఉంది అన్నయ్యకి అనుకుంది. అన్నయ్య, మీరా ఉద్యోగం సంగతి గుర్తుందా, మర్చిపోయావా అని అడిగింది. నిజానికి శేఖరం అలాంటి ప్రయత్నం ఏమీ చేయలేదు. మీరా తన ఎదురుగా ఉండదని, మీరాతో మాట్లాడడానికి ఉండదని అనుకుంటున్నాడు. అరుణ వచ్చాక అన్నీ సానుకూల పడతాయనుకున్నాడు. అలాంటివేం జరగలేదు. అరుణ ప్రయాణం కూడా వచ్చింది. మీరాకి తప్పకుండా తొందరలోనే ఏదో ఉద్యోగం చూడాలి అనుకున్నాడు దృఢంగా. ఉద్యోగాలు దొరకడం అంత తేలిక అనుకుంటున్నావా అన్నాడు అరుణతో. బెజవాడలో దొరకడం అంత తేలిక అనుకున్నావా? మీరా పరీక్ష పాస్ అవ్వలేదుగా అన్నాడు అతనే మళ్ళీ. పోనీ ఇంకోటేదైనా చూడు అంది అరుణ. శేఖరం మాట్లాడలేదు. మరో 4 రోజులు గడిచిపోయాయి. ఇంకా అరుణ ప్రయాణం 1 రోజులోకి వచ్చేసింది. శాంతమ్మగారు ఒకటే హడావిడి పడిపోతోంది. మీరాకి ఊపిరాడడం లేదు. అంజన్న అనే అతన్ని తీసుకునొచ్చి మిఠాయి చక్కిలాలు చేయించారు. ఎంత మనిషిని పిలిచి చేయించినా ఆ మనిషికి అన్నీ అందించడం, ఇంకా ఏవో చిన్న చిన్న పనులతో మీరాకి ఊపిరాడడం లేదు. మీరాతో విడిగా మాట్లాడాలంటే శేఖరానికి కుదరడమే లేదు. ఎప్పుడు వీలవుతుందో అన్నట్టు అతను గొలుసు, ఉంగరం జేబులోనే పెట్టుకుని ఉంటున్నాడు. అవి మీరా పుచ్చుకుంటుందన్న నమ్మకం అతనికి లేదు. మొన్న మీరా తన అభిప్రాయం ఖచ్చితంగా చెప్పేయడంతో శేఖరం మనసు మోగిపోయినట్టుగా అయిపోయింది. అతను స్తబ్దుగా ఉండిపోతున్నాడు. మీరా కోపంగా సమాధానం చెప్తున్నా తనకి టీ కావాలన్నప్పుడు మీరాని టీ అడగడానికి మాత్రం సంకోచించేవాడు కాదు. అసలు మీరాతో మాట్లాడాలనే తల్లి ఏ దొడ్లోనో ఉన్నప్పుడు పనిగట్టుకుని వచ్చి నాకు టీ కావాలి అని అడిగేవాడు. అలాంటిది ఈ 4 రోజులుగా అతను టీ కావాలని మీరానే కాదు, తల్లిని కూడా అడగట్లేదు. తల్లే ఇరా టీ పెట్టమంటావా అని అడిగితే అంటాడు. అతను టీ అడగకపోవడం మీరా కూడా గ్రహించింది. మొదటి 2 రోజులు మామూలుగా అడిగితే పెట్టచ్చని ఊరుకున్న మీరా తర్వాత అతని తల్లితో మాట్లాడుతూ భోజనాల గదిలో కూర్చున్నప్పుడు బయటికి వెళ్ళి రాగానేను మీరాయే టీ చేసి అక్కడ పెట్టేసేది. తన మీద కోపంతో తనని అడగడానికి ఇబ్బంది పడి అతనింట్లో అతను ఇబ్బంది పడ్డం ఎందుకు అనుకుంది మీరా. తనొక్కడి మినహాయించి మీరాకి అందరూ పనికొస్తారు. అమ్మగారి కొడుకుననో లేక ఆ ఇంటికి వచ్చిన వాళ్ళల్లో ఒకడిననో తనకి కూడా వండి వడ్డించడానికి అసహ్యం లేకపోవచ్చు. అలాగే అమ్మగారు మరోసారి చెప్పక్కర్లేకుండా టీ కూడా చేసిస్తోంది అనుకునేవాడు శేఖరం. శాంతమ్మగారు 4 రోజుల క్రితమే మీరాతో అంది, ఈ 4 రోజులు కాస్త ఆలస్యమైనా కంగారు పడద్దని మీ అమ్మగారితో చెప్పిరా, గంగుల్ని సాయం పంపుతాను అని. మీరా తల్లితో చెప్పింది. 4 రోజుల్లో అరుణ వెళ్ళిపోతుందమ్మా, కాస్త ఆలస్యమైనా కంగారు పడకు, వాళ్ళ పని మనిషిని సాయం తీసుకుని వస్తాను. అసలు ఈ 4 రోజులు సరదాగా తనతో ఉండిపోమని అరుణ పట్టుబట్టింది. అమ్మగారు కూడా అన్నారు అంది మీరా. పొద్దుననగా వెళ్ళిందానివి సాయంత్రం వరకు అక్కడే ఉంటున్నావుగా, మధ్యలో 1 గంట సేపు ఇంట్లో ఉంటున్నావు అంతే అంది కాంతమ్మగారు. వాళ్ళంత ఇదిగా చెప్తుంటే ఏమన్నాం, పోనీలే ఎలాగూ మానేస్తున్నానుగా అంది మీరా. కాంతమ్మ మాట్లాడలేదు. తెల్లారితే ప్రయాణం అనగా మూర్తి వచ్చాడు. చంటిపిల్లతో ప్రయాణం అవస్థవుతుందని మూర్తి వాళ్ళ మేనమావ కారు అడిగి దాంట్లో వచ్చాడు.
వంట అయిపోయినా మీరా వెళ్తానని అడగలేదు. భోజనాలు వడ్డించి వెళ్ళాలేమో అని. రాత్రి 7:30 దాటింది. శాంతమ్మ గారు మీరాని వెళ్ళిపోమ్మని, రాత్రి 9 దాటితే గాని వాళ్ళు ఎలాగూ భోజనం చేయరు అని అనుకుంది. పొద్దున్నే తొందరగా వచ్చేయి అంది. అలాగే అంది మీరా. రేపంతా అసలే కుదరదు, కొట్లు కట్టేస్తారేమో ఎలా అని కంగారు పడుతోంది మీరా. అరుణ కూతురికి గౌన్లు కొనాలని ఆమె ఉద్దేశం. మొదట బజార్లో బట్ట తీసుకొచ్చి తనే కుట్టాలనుకుంది, కానీ అస్సలు తీరిక ఉండట్లేదు. తల్లిని కుట్టమనాలని అనిపించలేదు. ఇంట్లో తనవి ఆవిడవే ఆవిడ కుట్టలేకపోతోంది. తనే తీరుబాటు చేసుకుని కుట్టుకుంటోంది. ఆవిడకి అసలు ఏ పనిలోనూ ఉత్సాహం ఉండడం లేదు. శాంతమ్మ గారు అప్పిని పంపిస్తానంటే అక్కర్లేదని వచ్చేసింది మీరా. మీరా ఒక రెడీమేడ్ దుస్తుల కొట్లోకి వెళ్ళింది. మీరా వెళ్ళిన బట్టల కొట్టుకి 4 కొట్ల అవతల ఓ కిళ్ళీ బడ్డీ దగ్గర నిలబడ్డ శేఖరం మీరా కొట్లోకి వెళ్ళడం చూశాడు. శేఖరాన్ని మీరా చూడలేదు. 5 నిమిషాలు ఆగి శేఖరం నెమ్మదిగా తను అదే కొట్లోకి వెళ్ళాడు. కొట్లో మీరా కాక మరో 2-3 ఆడవాళ్లున్నారు. మీరా చేతిలో గౌన్లు అక్కడ బల్ల మీద పెట్టి విజయ్కి పాపకి తీసుకున్న విజయ్కి పాపకి తీసుకున్న గౌన్ల కలర్లో 2 చొక్కాలు తీసుకుంది. శేఖరం వెనక్కి వచ్చేశాడు. కొట్టతను వెళ్ళిపోతున్నారేమిటండి అన్నాడు. మళ్ళీ వస్తాను అంటూ నెమ్మదిగా అని బయటికి వచ్చేశాడు శేఖరం. పక్క వాళ్ల మాటల్లో కొట్టతను అడగడం కానీ శేఖరం సమాధానం కానీ మీరాకు వినబడలేదు. కొట్లో డబ్బులు చెల్లించి బట్టల ప్యాకెట్లు తీసుకుని అవతలికి వచ్చేసిందామె. 2 గౌన్లు 20 రూపాయలు పెట్టి కొంది. విజయ్కి బామ్మగారు చేయించిన 2 ఉంగరాల్లో ఒక ఉంగరం, ఈ గౌన్లు అరుణ కూతురికి ఇవ్వాలని మీరా అభిప్రాయం. అరుణకి కూడా ఏదైనా ఇవ్వాలని ఉన్నా ఆ కోరికని చంపుకుందామే. అరుణ పుచ్చుకోదు, గొడవ చేస్తుంది అని. మీరా అన్న పిలుపుతో ఉలిక్కిపడింది మీరా. ఆమెకి అడుగు ముందుకు పడలేదు. మీరా అంటూ శేఖరం దగ్గరికి వచ్చాడు. అంతవరకు అరుణని గురించిన ఆలోచనలతో ప్రసన్నంగా ఉన్న మీరా ముఖం ముడుచుకుపోయింది. నువ్వేమీ అనుకోకపోతే ఒక మాట అన్నాడతను ప్యాంట్ జేబులోకి చేయి పోనిస్తూ. మీరా మాట్లాడలేదు. వెళ్ళిపోదామని ముందుకు అడుగు వేయబోయింది. మీరా ఉండు అని ప్యాంట్ జేబులోంచి చిన్న పొట్లం తీసి, ఇదిగో మీరా తీసుకో, దీనికోసమే పిలిచాను అంటూ అందివ్వబోయాడు. మీరా అది అందుకోకుండా మొహం తిప్పేసుకుంది. బాబుకి అరుణ కూతురికి తీసుకుంటూ చిన్న గొలుసు తీసుకున్నాను, తీసుకో మీరా అన్నాడతను. అలాంటివి అలవాట్లేదు, అక్కర్లేదు అంది ఇటు తిరగకుండానే. నెమ్మదిగానే అన్నా మీరా కంఠం చాలా ఖచ్చితంగా ఉంది. ప్రతిదానికి అలవాటు ఉంటేనే చేస్తామా? దీన్ని ఇంకో విధంగా భావించుకోవద్దు. అరుణ కూతురుతో పాటు సరదాగా కొన్నాను, కాదనొద్దు మీరా, తీసుకో అంటూ ప్రాధేయపడుతున్నట్లుగా అన్నాడు శేఖరం. ఎక్కడ సంపాదించుకొచ్చావని మా అమ్మ అడిగితే ఏమని చెప్పమంటారు? అయినా తిండి కోసం వంట పని చేసుకునే వాళ్ళకి నగలు నాణ్యాలు ఎందుకు? మీ ఇంట్లో వంట మనిషిలా చేరినా ఇంకా మీ కక్ష తీరినట్టుందే. మీ నగలకి మీకు 1000 నమస్కారాలు. మమ్మల్ని ఇలాగైనా బతకనేయండి అంటూ గబగబా అనేసి వడివడిగా ఎవరో తరువుకొస్తున్నంత వేగంగా వెళ్ళిపోయింది మీరా. ఒక్కసారి నిర్వీణ్యుడైనట్టుగా నిలబడిపోయాడు శేఖరం. కక్ష? మీరా అంటే బాబంటే తనకి కక్ష? కక్షతోనేనా తను ఇంత ఆవేదన చెందుతున్నది? ఒక్క తప్పుకి ఇంత శిక్ష? స్త్రీ కరుణామూర్తి అంటారే, క్షమాహృదయరాలంటారే. ఓ మీరా, మొదటి నుంచి నన్నేదో విధంగా బాధిస్తూనే ఉన్నావు, ఆఖరికి నన్ను దోషిగా నిలబెట్టావు అనుకుంటూ అలాగే బాధగా నిలబడిపోయాడు శేఖరం. తన పక్కనే స్కూటర్ ఆగడంతో ఆలోచనలో ఉన్న శేఖరం ఉలిక్కిపడ్డాడు. ఏమిటి, రోడ్డు మీద నిలబడే నిద్రపోతున్నావా అంటూ రెడ్డి నవ్వుతూ పలకరించాడు శేఖరం కేసు చూసి. శేఖరం అతని వెనకాతల కూర్చుంటూ, పోనీ
అన్నాడు. స్కూటర్ స్టార్ట్ అయింది. ఏమిటి అలా నిలబడ్డావు అని అడిగాడు రాఘవరెడ్డి. నీకోసమే అంటూ ఓ జీవం లేని నవ్వు నవ్వాడు శేఖరం. నేను నమ్మద్దా? నేను నమ్మద్దు అన్నాడు రాఘవరెడ్డి. బట్టల కొట్టులోకి వెళ్ళానులే, అక్కడంతా ఆడవాళ్ళు. సరే తర్వాత వెళ్ళొచ్చని అక్కడ నిలబడ్డాను అన్నాడు శేఖరం. మరి చెప్పవే అంటూ స్కూటర్ ఆపబోయాడు రెడ్డి. వద్దొద్దు పోనీ, రేపు వస్తాను అన్నాడు శేఖరం. ఆ రాత్రి శేఖరానికి కంటి మీద నిద్రన్న మాటే లేదు. రాత్రి 10:30 వరకు మూర్తి ఏవో కబుర్లు చెప్తూనే ఉన్నాడు. శేఖరం బలవంతంగా దృష్టి ఇటు మళ్లించుకుని ఊకొడుతున్నాడు. కానీ అతని ధ్యాసంతా మీరా మీద, బాబు మీదే. మీరా ఎంత అదృష్టవంతురాలు అనుకున్నాడు. ఇంటికెళ్ళగానే తన వల్ల కలిగిన కోపం, చిరాకు అన్నీ మర్చిపోతుంది. బాబునెత్తుకుని హాయిగా ముద్దాడుతుంది. తను తీసుకెళ్లిన చొక్కా తొడుగుతుంది. గర్వంగా నవ్వుకుంటుంది. తల్లిని చూసి బాబు కూడా హాయిగా నవ్వుతాడు. అప్పుడు మీరా తన బాధనంతా మర్చిపోతుంది అంటూ ఇలా ఊహించుకుంటూ తనకి తెలియకుండానే శేఖరం తను కూడా ఆ ఊహల్లోకి వెళ్ళిపోయాడు. మర్నాడు తెల్లవారేసరికి వచ్చేసింది మీరా. అంత పొద్దున్నే ఎందుకు అంటూ గొడవ చేసింది కాంతమ్మ. అరుణ 10ంటికే వెళ్ళిపోతుంది అని చెప్పి వచ్చేసింది ఆమె. అప్పటికే కాఫీకి నీళ్లు పెట్టింది శాంతమ్మగారు. శేఖరం వంటగదిలోనే స్టూల్ మీద కూర్చుని తల్లితో మాట్లాడుతున్నాడు. మీరా గుమ్మం దగ్గరే ఆగిపోయింది. ఆమె వచ్చినట్టు శేఖరం చూడలేదు. రా పర్వాలేదు అని తల్లి అనడంతో మెడ తిప్పి చూశాడు. మీరా తలంచుకుని స్టవ్ దగ్గరికి వెళ్ళింది. శేఖరం యువతలకొచ్చేశాడు. అరుణ లేచాక అడిగింది, నేను చెప్పకుండా పారిపోయావే, ఇంకా ఉన్నావనుకున్నాను అని. బావుంది, మీరు బయటికి నడవండి, నేను అరుణ్ దగ్గర కూర్చుంటాను అని మీ వారికి చెప్పిరానా అంది నవ్వుతూ మీరా. చా, ఎంతసేపు కూర్చుంటారు? నేను అమ్మని అడిగితే అప్పుడే వెళ్ళిపోయావని చెప్పింది అంది అరుణ. బావుంది, ఎంతసేపు కూర్చుంటారో నాకేం తెలుస్తుంది అంది మీరా. నిన్ను ఇలా ఏడిపించే రోజు రాకపోతుందా అంటూ అరుణ మీరా భుజం మీద చెయ్యి వేసి, మీరా ఎప్పుడు పిలుస్తావు నీ పెళ్ళికి అని అడిగింది. మీరా మొహం తిప్పుకుంది. నిన్నే, మాట్లాడవే అంది అరుణ. అసలు చేసుకోను అంది మీరా. అంతా ఇలాగే అంటారులే అంది అరుణ. నేను అందరిలా కాదు. అయినా ఇదేమిటి, పొద్దున్నే ఈ గొడవెత్తావు? పాప లేవలేదా ఇంకా అని అడిగింది మీరా. వెనక ముందు తనకెవరూ లేరు, అందుకే మీరా అలా మాట్లాడుతోంది. తన పెళ్ళవుతుందన్న నమ్మకం మీరాకి లేదేమో అనుకుంది అరుణ. అరుణ అక్కడి నుంచి వెళ్తూ, నీ పని అయ్యాక ఒక పావుగంట నా దగ్గర కూర్చో మీరా, కాసేపు మాట్లాడుకుందాం అంది. ఇక్కడే కూర్చోరాదు, ఇంకా కాసేపు ఎక్కువ మాట్లాడుకోవచ్చు అంది మీరా. అలా కాదులే, అలా ఎంతసేపు మాట్లాడుకున్నా మాట్లాడినట్టు ఉండదు, వస్తావు కదూ అని అడిగింది అరుణ. అలాగే అంది మీరా. మీరా వంట అయ్యేసరికి 11 అయింది. మూర్తి, శేఖరం ఇప్పుడప్పుడే భోజనాలు చెయ్యము అన్నారు. వాళ్ళు భోజనాలకు వచ్చే వరకు మీరా ఖాళీయే. మీరా అరుణ గదిలోకి వచ్చింది. అంత క్రితం రోజే అన్నీ సర్దుకున్నా మళ్ళీ ఏదైనా మర్చిపోయానేమో అని గుర్తు చేసుకుంటోంది అరుణ. మీరాని చూసి, పని అయిపోయిందా అని అడిగింది. అయ్యింది, ఇంకా సర్దుకోవడం అవ్వలేదా అంది మీరా. అయిందిలే, ఏదైనా మర్చిపోయానేమో అని చూసుకుంటున్నాను. కూర్చో మీరా అంటూ తను మంచం మీద కూర్చుంది. పాప నిద్రపోతోంది. మీరా, ఉత్తరాలు రాస్తావా, లేకపోతే వాళ్ళేమైనా అనుకుంటారేమో అని మానేస్తావా అని అడిగింది అరుణ మీరా చేతిని తన చేతిలోకి తీసుకుంటూ. మీరాకి అక్కడికి ఉత్తరాలు రాయడం ఇష్టం లేదు. అలా అంటే అరుణ ఒప్పుకోదు. అందుకే అంది, ఎందుకు రాయను అరుణా అని. మీరా, అన్నయ్య నీకు ఉద్యోగం చూస్తానన్నాడు. ఇదివరకు అన్నయ్య అన్న మాటలు మనసులో పెట్టుకోకు
అంది అరుణ. ఇప్పుడు ఆ సంగతులన్నీ ఎందుకు అరుణ? నేనేదైనా ఎప్పుడైనా అన్నానా? అంది మీరా ఇబ్బందిగా. ఆమెకి శేఖరం ఊసు వస్తేనే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అది కాదు మీరా, ఉద్యోగం వస్తే తప్పకుండా చేరు. అసలు నువ్వు టైపు పరీక్ష పాస్ అయి ఉంటే ఈపాటికే ఆ ఉద్యోగం వచ్చేసేది నీకు అంది అరుణ. పోనీలే అరుణ అంది మీరా. మీరా తన పక్కన పెట్టిన పొట్లాన్ని తీసింది. చిన్న పొట్లం విప్పి ఉంగరం పాప చేతికి తొడుగుతుంటే, ఏమిటి మీరా, ఎందుకిది అంది మందలింపుగా అరుణ. నా సరదాకి పాపకిచ్చాను, నువ్వేం అభ్యంతరం చెప్పద్దు అని గొలుసున్న పొట్లం అరుణకిచ్చింది. బావుంది మీరా, అంత ఇబ్బందుల్లో ఉండి ఇవన్నీ కొన్నావా అంది అరుణ. మధ్యలోనే అంది మీరా. ఇప్పుడేం కొనలేదు అరుణ, నా చిన్నప్పటిది బామ్మ నాకు చేయించిందిట, గౌన్లు తీసుకున్నానంతే అంది. అరుణ ఇంకేమీ అనలేదు. లేచి పెట్టె దగ్గరికి వెళ్ళి మరి నిమిషానికి తిరిగి వచ్చి, నువ్వు కళ్ళు మూసుకో అంది. పాప చేతులు సున్నితంగా బుగ్గను తాకించుకుని పాపనే చూస్తున్న మీరా, ఏమిటి, ఎందుకు అంది ఇటు తిరుగుతూ. ముందు కళ్ళు మూసుకో అంది అరుణ చెయ్యి వెనక్కి కట్టుకుని నిలబడి. ఏమిటి ఏమిటో అర్థం కాక అడిగింది మీరా. చెప్పను, ముందు కళ్ళు మూసుకో అంది అరుణ. సరే అంటూ కళ్ళు మూసుకుంది మీరా. నేను తెరు అనే వరకు తెరవకూడదు అంది అరుణ. ఏమిటో అంతా అంటూ కళ్ళు తెరవబోయింది మీరా. అదిగో అప్పుడే తెరుస్తున్నావు, మూసుకో గట్టిగా అంది అరుణ. సరే తొందరగా అంటూ మళ్ళీ కళ్ళు గట్టిగా మూసేసుకుంది మీరా. అరుణ మీరా కుడి చేయి తన చేతిలోకి తీసుకుని, నేను చెప్పే వరకు తెరవద్దు అంటూ నడుమ వేలికి ముచ్చటగా 3 ముత్యాలున్న ఉంగరం తొడిగింది. ఏమిటిది అంటూ కంగారుగా కళ్ళు తెరిచింది మీరా. ఇంకా నేను ఎస్ అనకుండానే తెరిచేస్తున్నావు అంది అరుణ. అదేం వినిపించుకోకుండా మీరా, ఏం పని అరుణ ఇది అంది. ఇంక నువ్వేం మాట్లాడకు అని పెట్టె దగ్గరికి వెళ్ళి ప్యాకెట్ తీసుకుని వచ్చి, ఇదిగో మీరా, నీకు నాకు ఒకే రకం చీర తీసుకున్నాను, తీసుకోకపోతే ఒట్టే అంది. ఇవన్నీ ఏమిటి అరుణ, అంటే పాపకిచ్చింది బదులు తెచ్చేస్తున్నావా అంది మీరా. అదేం మాట మీరా, నేను మా అమ్మ వచ్చాక ఈ ఊరు వచ్చేటప్పుడు అప్పటి నుంచి నీకు మంచి ప్రజెంటేషన్ చేయాలనుకున్నాను. నువ్వేమో చెప్పా పెట్టకుండా ఉడాయించేశావు అంది అరుణ. మీరా మొహం దించుకుంది. అప్పుడు నువ్వు నా పుట్టినరోజుకి ఇస్తే నేను తీసుకోలేదు, అవే అస్తమానం చూసుకునేదాన్ని తెలుసా అంది అరుణ మళ్ళీ. మీరా వేలికున్న ఉంగరం తీయబోయింది. అరుణ తీయనేలేదు. మీరాకి ఆ ఉంగరం తీసుకోవడం సుతారము ఇష్టం లేదు. అది అరుణకి ఎవరిచ్చారో మీరా మర్చిపోలేదు. నువ్వు బాధపడకుండా చీర తీసుకుంటాలే అరుణ, ఇది మాత్రం తీసుకోలేను అంటూ మళ్ళీ తీయబోయింది మీరా. అరుణ మీరాని తీయనీయకుండా ఆ చేతిని తన చేతిలోకి తీసుకుంది. మీరా, ఇచ్చింది మళ్ళా తీసుకుంటారా? అయితే పాపకిచ్చిన ఉంగరం, నాకిచ్చిన పెన్ను కూడా తీసేసుకో అంది అరుణ. అదేమిటి, అది నీకు పుట్టినరోజునిచ్చిన బహుమానం అంది మీరా. అవును, ఉంగరం నీకు మీ మామ ఇచ్చింది. రేపు నీకు పిల్లలు పుడితే వాళ్ళకి పెట్టుకోవచ్చు. ఆ పెన్నుతో మీ శ్రీవారికి ఉత్తరాలు రాసుకోవచ్చు అంది అరుణ. మీరా మాట్లాడలేదు. మళ్ళీ అరుణే అంది. అప్పుడేమన్నావు మీరా, మర్చిపోయావా? నువ్వంటే మీ బామ్మకి చాలా ఇష్టమని, నువ్వు పియూసీ పాస్ అయినప్పుడు ఆవిడ ఈ పెన్ను ఇచ్చారని, నేనంటే నీకు కూడా అంత ఇష్టం కాబట్టి ఇది ఇస్తున్నాను కాబట్టి కాదనద్దు అని అన్నావు, గుర్తుందా అంది అరుణ. మీరా మాట్లాడలేదు. నేనంటే అన్నయ్యకి ప్రాణం, నువ్వంటే నాకును, అందుకే ఇది ఇస్తున్నాను అంది ఉంగరం తొడిగిన చేతిని ముద్దు పెట్టుకుని అరుణ. క్షమించరుణ,
అసలు పుట్టినరోజు నాడు ఇచ్చింది ఎవరికి ఇవ్వకూడదు. నువ్వేమనుకున్నా సరే నేను తీసుకోను అంటూ ఉంగరం తీసేయబోయింది మీరా. అన్నయ్య ఇచ్చిందనా మీరా అని అడిగింది అరుణ ఆమెనే పరీక్షగా చూస్తూ. ఆహా, అదేం కాదు అంది మీరా. మరైతే మాట్లాడు. నువ్వు ఇచ్చేసే పక్షంలో నువ్వు ఇచ్చినవి కూడా తీసేసుకోవాలి అంది ఖచ్చితంగా అరుణ. వేలికి ఉంగరం అలా చూస్తుంటే చేతికి సర్పం చుట్టుకున్నట్లుగా ఉంది మీరాకి. వేలి నుంచి ఉంగరం మళ్ళీ తీయబోయింది. అరుణ తీయనివ్వలేదు. పర్సులో దాస్తాలే అరుణ అంది మీరా. పర్సులో దాచుకోవడానికి కాదు ఇచ్చింది, ఇలా ఎప్పుడూ వేలికే ఉండి అనుక్షణం నేను గుర్తుండాలి అంది అరుణ. నువ్వు ఎప్పుడు గుర్తుంటావు అరుణ అంది మీరా. అందుకేగా పాపం కట్టలు కట్టలు ఉత్తరాలు రాసావు అంది నిష్ఠూరంగా అరుణ. ఎందుకో చెప్పాను కదా అంది మీరా. ఇప్పుడు రాయకపోతే చెప్తాను, తప్పకుండా రాస్తావు కదూ అంది అరుణ. రాస్తానన్నట్లుగా తలూపింది మీరా. బొర్రొప్పడం కాదు, నోటితో చెప్పు నిలదీసింది అరుణ. అవును, ఇప్పుడు నేను అరిచానంటే పాప లేస్తుంది అంది మీరా. అరవమని ఎవరన్నారు, మామూలు మాటగా చెప్పు అంది అరుణ. మీరా ఏదో అనబోయింది. ఇంతలో శేఖరం ఆ గదిలోకి రావడంతో ఉంగరం ఉన్న చెయ్యి దాచేసుకుంటూ లేచి నిలబడింది. ఆ నిలబడ్డంలో ఒళ్ళో ఉన్న చీర ప్యాకెట్ జారి కింద పడింది. ఏమిటా కంగారు, కూర్చో, పర్వాలేదు అంది అరుణ. శేఖరం వెనకాలే మూర్తి కూడా ఉన్నాడు. అతను మీరాని చూసి గుమ్మం దగ్గరే ఆగిపోయాడు. వాళ్ళు లోపలికి వస్తే కానీ మీరా వెళ్ళడానికి లేదు. అక్కడే గోడని ఆనుకుని నిలబడి ఉంది. వస్తే లోపలికి రండి అంది అరుణ మీరా ఇబ్బంది గమనించి. మూర్తి శేఖరం లోపలికి రాగానే మీరా బయటికి వచ్చేసింది. ఆమె పర్సు అరుణ గదిలోనే ఉండిపోవడంతో ఉంగరం తీసి మెళ్ళో ఉన్న ఒంటిపేట గొలుసుకి పిన్నీసు పెట్టింది. గుండెల దగ్గర ఆ ఉంగరం తగులుతూ ఉంటే ఆమెకి కంపరంగా అనిపించింది. మీరా ఇచ్చిన ఉంగరం గొలుసు చూపించి తను మీరాకి ఉంగరం ఇచ్చిన సంగతి కూడా చెప్పింది అరుణ. ఓ, చెయ్యి దాచుకుంది అందుకన్నమాట అనుకున్నాడు శేఖరం. అరుణ మీరాకి ఆ ఉంగరం ఇవ్వడం అతనికి సంతోషాన్ని కలగజేసింది. అతనికి పాప వేలికి లూజ్గా ఉన్న ఉంగరాన్ని ఇటు అటు తిప్పుతూ చూసి, ఇది మీరాదయ్యుండదు, బాబుదే అయ్యుంటుంది, ఏం కొనడానికి వీలు కాక ఇది ఇచ్చేసిందేమో అనుకున్నాడు శేఖరం. చాలా వదులుగా ఉంది, ఆనక జ్ఞాపకం చెయ్యి, దగ్గరగా నొక్కిస్తాను, అసలు మనం చెయ్యొచ్చేమో అన్నాడు శేఖరం. దానికి తొందరే ఉందిలే, పోనీ కొన్నాళ్ళు పోయాక పెడతాను అంది అరుణ. అప్పుడు వీధిలోకి వెళ్తుందని పోతుందని అస్సలు పెట్టవు, అయినా మీ అన్నయ్య చేయించిస్తానంటున్నాడుగా, ఇవ్వరాదు, మళ్ళీ అక్కడికి వెళ్ళగానే నన్ను చంపుతావు అన్నాడు మూర్తి నవ్వుతూ. పరధ్యానంగా ఉన్న శేఖరం మాట్లాడలేదు. మీరా వేలికి ఆ ఉంగరం చూడాలని కుతూహలంతో వంటగదికేసి వెళ్ళాడు. వెళుతూ ఆమె చేతి వేళ్ల కేసి చూశాడు. ఏ వేలికి లేదు. తనంటే పరమ అసహ్యం, ఎలా ఉంచుకుంటుంది? అరుణ మనసు బాధ పెట్టడం ఇష్టం లేక తీసుకుందంతే అనుకుని వెనక్కి తిరిగి వచ్చేస్తుంటే, భోజనానికి వచ్చేస్తావేంట్రా అని అడిగింది శాంతమ్మగారు. మూర్తి ఏమంటాడో అంటూ వెళ్ళిపోయాడు శేఖరం. మూర్తి శేఖరం భోజనాలు అయ్యాయి. మీరా శాంతమ్మగారికి అరుణకి వడ్డిస్తోంది. నువ్వు పెట్టుకో మీరా అంది శాంతమ్మగారు. మీరా ఉలిక్కిపడింది, కానీ మారు మాట్లాడలేదు. పెట్టుకో మీరా, అమ్మాయి ఈరోజు వెళ్ళిపోతుంది, అది వచ్చినప్పటి నుంచి దాంతో కలిసి భోజనం చేయమని నేను రోజు బతిమాలతోనే ఉంది, నువ్వు ఏదో ఒక సాకు చెప్తూనే ఉన్నావు అందావిడ మళ్ళీ. భోజనానికి ఏముందండి, మళ్ళీ వెంటనే వచ్చేస్తాను నసుగుతున్నట్లుగా అంది మీరా. అదేం కుదరదు, నువ్వు నేను వెళ్ళే వరకు వెళ్ళడానికి వీల్లేదు అంది అరుణ. ఇంతలో తమలపాకులు ఇవ్వలేదే అరుణ అంటూ శేఖరం అక్కడికి వచ్చాడు. ఇదిగో ఈ నెల తీస్తున్నా అంది అరుణ.
వంటగదిలోకి వెళ్ళిన మీరా ఎంతసేపటికి రాలేదు. శాంతమ్మ గారికి పెందరాళే తినే అలవాటుందేమో, అల్లుడుండగా తను ముందు తినేయడం బాగుండదని అంతవరకు భోజనం చేయకుండా ఆగిపోవడంతో, దానికి తోడు 5-6 రోజులుగా ఒంట్లో బాగుండకపోవడంతో భోజనం చేసి కాసేపు నడుము వలిస్తే కానీ లాభం లేదని అనుకుందావిడ. చాలా అలసిపోయింది. ఏం మీరా, ఏం చేస్తున్నావు అంటూ పిలిచింది. మీరా నేతిగిని తీసుకొచ్చి కూర్చోండి అంది. అదక్కడ పెట్టు, నువ్వు కూడా కంచం తెచ్చుకో అంది శాంతమ్మగారు. మీరా మాట్లాడలేదు. ఇబ్బందిగా నిలబడిపోయింది. తనకి ఇక్కడ చేయడం ఇష్టం లేదు. చేయకపోతే ఆవిడ మొండితనం అనుకుంటుంది. అరుణ బాధపడుతుంది అనుకుంది. సంగతి ఏమిటో అర్థం కాక ఏమిటో అనుకున్నాడు శేఖరం. అరుణ పళ్ళెంలో ఆకులు వక్కపొడి పెట్టి ఇచ్చినా వక్కపొడిలో పప్పులు ఏరుకుంటూ అక్కడే నిలబడిపోయాడు. అరుణ లేచి మీరాకి మరో కంచం తీసుకొచ్చింది. మీ అమ్మగారు ఏం కంగారు పడరు, ఏమీ అనరు కూడా, కూర్చో అని మళ్ళీ తల్లితో అంది అరుణ. అమ్మా, ఆనక అప్పితో కబురు చేయవే, మీరా నేను తిట్టద్దని అని. శాంతమ్మగారు నవ్వింది. మీరా కూడా బలవంతంగా నవ్వింది. ఓ, ఇదన్నమాట అనుకున్నాడు శేఖరం. మీరా మీద అతనికి చాలా కోపం వచ్చింది. శేఖరం ఇప్పుడే వస్తానని చెప్పి బయటికి వెళ్తుంటే అరుణ అతనికి ఉంగరం ఇచ్చింది. దాన్ని చిన్నది చేయించుకొస్తానన్నావుగా అని. మీరా ఇచ్చింది దాచి ఎప్పుడో పెట్టడం ఎందుకు, చిన్నది చేయించి ఇప్పుడే పెట్టాలనుకుంది అరుణ. అంత క్రితం మీరా ఇచ్చిందని అరుణ చెప్పినప్పుడు శేఖరం ఆ ఉంగరం తన దగ్గర ఉంచేసుకుని బాబుకని కొన్న ఉంగరం పాపకి ఇవ్వాలనే ఉద్దేశంతో అలా అన్నాడు. మళ్ళీ మీరా అరుణ ఇచ్చిన ఉంగరం తీసేయడంతో ఆ ఆలోచన విరమించుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు అరుణ ఉంగరం చేతిలో పెట్టడంతో చంపుకున్న కోరిక తలెత్తింది అతనికి. శేఖరం తన గదిలోకి వచ్చి బాబుకు కొన్న ఉంగరం తీశాడు. మీరా ఇచ్చిన ఉంగరం కంటే ఇది చిన్నదిగా ఉంది. బొద్దుగా ఉన్న బాబు శేఖరం కళ్ళ ముందు మెదిలాడు. అనుకోకుండా అతని పెదవుల మీద చిరునవ్వు నాట్యం చేసింది. 2 ఎర్రరాయి పొదిగిన ఉంగరాలే. అరుణ ఇచ్చిన ఉంగరం పెట్లో దాచి తను కొన్నది జేబులో వేసుకుని బయటికి వెళ్ళిపోయాడు. ఒక అరగంట బయట తిరిగి వస్తూనే ప్యాంటు జేబులోంచి ఉంగరం తీసి పాప వేలికి తొలిగాడు. అలా మీరా పాపకిచ్చింది తను ఉంచేసుకోవడం అతనికి తప్పుగా అనిపించలేదు. తర్వాత అరుణ చూసి, చేయించుకొచ్చామేమిటి, బాగుంది అంది. అది కొత్తగా కనపడడం అరుణ అంత హడావిడిలో గమనించలేదు. 3 బయలుదేరాలి అన్నాడు మూర్తి. ఈ రాత్రి బెజవాడలో ఆగుతానంటున్నావుగా, 4 గంటలకి బయలుదేరుదురు గాని అంది శాంతమ్మగారు 1 గంట ఉన్నట్టేనని. శేఖరాన్ని మూర్తికి బట్టలిమ్మంది. మూర్తి రా, ఓసారి అల్లుడిగా బెట్టుగా కూర్చో అంటూ హాల్లోంచి పిలిచాడు శేఖరం. నీ దగ్గరేం లాభం లేదు, నువ్వు కాసేపు బయటికెళ్ళు అన్నాడు మూర్తి తిరిగి. లేదులే రా, ఇప్పుడు నువ్వు బెట్టు చేయొచ్చు, తొందరగా, మళ్ళీ ఛాన్స్ పోగొట్టుకున్నావంటే లాభం లేదు అన్నాడు శేఖరం ఆట పట్టిస్తూ. బాగుందిరా నాయనా అని కొడుకుతో అని, రాబోయ్ మూర్తి అని పిలిచింది శాంతమ్మగారు. మూర్తి హాల్లోకి వచ్చాడు. శేఖరం భుజం పైన తుండు వేసుకున్నాడు. అదేమిటి తువ్వాలేసుకున్నావు అని అడిగాడు మూర్తి. అందుకే కదా నిన్ను అల్లుడుగా కూర్చోమన్నది అన్నాడు శేఖరం నవ్వుతూ. తర్వాత శాంతమ్మగారు చెప్పినట్లే మూర్తికి తాంబూలం చేతిలో పెట్టి జావారు ఇచ్చాడు. 2 జతల ప్యాంట్ షర్ట్లు కూడా ఇచ్చాడు. పంచెలు కట్టుకోరని తెలిసినా జావారు ఇవ్వకపోతే శాంతమ్మగారికి తృప్తిగా ఉండదు. తర్వాత అరుణకి మీరా చేత చీర అది ఇప్పించింది. ఇంట్లో ఎవరూ లేకపోతే అరుణ్నే తీసుకోమంటుంది, కానీ తాను మాత్రం ఇవ్వదావిడ. 3 గంటలైనప్పటి నుంచి తొందర చేసాగాడు మూర్తి. సామానంతా కారులో పెట్టించేశాడు. మీరా అందరికీ టీ చేసి ఇచ్చింది. కారులో సామాను సర్దుతుంటే శాంతమ్మగారు దిగులుగా కూర్చుంది. మీరా, ఉత్తరాలు రాస్తావుగా, రాస్తానని మాటి అంటూ చేయి చాపింది అరుణ. మూర్తి శాంతమ్మగారితో వస్తానండి అని చెప్పి శేఖరంతో అన్నాడు. అంతవరకు వస్తావా
అని. శేఖరం డ్రైవర్ పక్కన కూర్చున్నాడు. కారు కదిలింది. అమ్మా మీరా, వస్తాను అని చెప్పింది అరుణ. మంచిదమ్మా, జాగ్రత్త అంది శాంతమ్మ గారు.